హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టికల్గా ఉపయోగపడే ప్రాజెక్ట్ని మనం చూద్దాం. రైట్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ నేను లాగిన్ సైన్ అప్ హోమ్ పేజ్ అంటే ఫస్ట్ కనపడే అంటే యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి మన లాగిన్ పేజ్ కానీ సైన్ అప్ పేజ్ కానీ వెళ్ళచ్చు. సో మీకు ఇక్కడ క్లిక్కబుల్ ఇవన్నీ కూడా క్లిక్కబుల్గా ఉంటాయి. జస్ట్ సో ఈరోజు మనం ప్రాక్టికల్గా ఎలా ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఫ్లట్టర్ని ఎలా ఇక్కడ నేను ఒక దగ్గర చేర్చి మీకు ఒక యాప్ తయారు చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ని మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి ఇంకా బ్యూటీ కూడా తీసుకొద్దాము, బికాస్ ద ఫాంట్స్ ఆల్సో ఐ నీడ్ టు చేంజ్. సో మీకు చూపిద్దాం ఉద్దేశంతో ఈరోజు మీకోసం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. రైట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ గమనించినట్లయితే సో ఈరోజు ఈ ప్లేలిస్ట్ అంటే ఫ్లటర్ ప్రాజెక్ట్ ట్యూటోరియల్స్ అంతకుముందు చేసిన ప్రాజెక్ట్ ట్యూటోరియల్స్ ప్లేలిస్ట్ అంటే ఫర్ బిగినర్స్. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బిగినర్స్ అన్న ప్రాజెక్ట్ లిస్ట్ ఉంది కదా, దాంట్లో మాత్రం ఎవ్రీ టైం మీరు రిపీటెడ్గా వ్యూ చేసి వాటిని ప్రాక్టీస్ చేయండి. అది మీకు ఏం చేస్తుందంటే మీ బేసిక్స్ మొత్తాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది అది. సో ఇక్కడ ఏంటంటే వాటన్నిటిని ప్రాక్టికల్గా ఒక దగ్గర చేర్చి ఎలా వాడతాం మాత్రమే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయం, జస్ట్ ఎలా వాడతాము అనేది. సో ఈచ్ ఇండివిజువల్ విడ్జెట్ని అక్కడ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీరు ఒకవేళ ఆ ప్లేలిస్ట్ని గురించి కావాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది స్క్రీన్ అనమాట. దీన్ని ఒక్కసారి కేటగిరీ వైజ్గా ఒకసారి ప్లాన్ చేసి ఒక యూజర్ పెయింట్ ఓపెన్ చేస్తున్నారు ఓకే అని అడిగారు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పెయింట్ ఓపెన్ చేయకపోతే మీకు ఈ దాన్ని ఏమంటారు, అసలు దీన్ని ఏ విధంగా నేను కోడ్ చేస్తున్నాము ఎలా అర్థమవుతుంది మీరే చెప్పండి. రైట్. సో ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ దీని ఆర్కిటెక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. సో ఇప్పుడు వెల్కమ్ ఇలా ఉన్నాయి కదా, వెల్కమ్ అని కింద ఒక టెక్స్ట్, పైన ఒక ఐకాన్, లాగిన్ సైన్ అప్ ఉంది కదా. దీన్ని ఒకసారి ప్లాన్ చేద్దాం. చూడండి, ఒక స్క్రీన్ ఉంది. సో దట్ యాప్ దీన్ని హోమ్ స్క్రీన్ అనుకుందాం. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అసలు ఎలా ప్లాన్ చేస్తున్నానో చూడండి. సో ఫస్ట్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా, ఇది వెల్కమ్, ఇది వచ్చేసరికల్లా వెల్కమ్ అనే టెక్స్ట్. రైట్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇంకో కింద ఉన్నటువంటి టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక లాగిన్ బటన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక సైన్ అప్ బటన్. ఇలా తీసుకున్నానండి. కానీ నేను ఇక్కడ ఏం చేశానో ఒకసారి చూడండి. ఇది మీకు అర్థమవుతే మీ యాప్ని మీరే చేయగలరు. ఎప్పుడైనా మీకు ఒక డిజైన్ ఇస్తే ఆ డిజైన్ని బ్రేక్ డౌన్ చేయండి. బ్రేక్ డౌన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కోడింగ్లోకి వెళ్ళబాకండి. ఫస్ట్ మీరు బ్రేక్ డౌన్ చేసుకోండి. ఓకే, బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళండి. ఎందువల్ల అంటే మళ్ళీ వెళ్ళి కోడింగ్ని ఆర్గనైజ్ చేయడం కాకుండా ఇక్కడే ఫస్ట్ అర్థం చేసుకోండి. రైట్. ఇక్కడ చూడండి, ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. రైట్. మీరందరూ అంటారు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి కాబట్టి నేను కాలం అనే విడ్జెట్ని తీసుకుంటే సరిపోతుంది అని. రైట్. కాలం అనే విడ్జెట్ని తీసుకుంటే సరిపోతుంది. రైట్. మీరన్న ప్రకారం ఒకదాని కింద ఒకటి ఉంది కాబట్టి కాలం విడ్జెట్ తీసుకుని, ఒకదాని కింద ఇదొక టెక్స్ట్ విడ్జెట్, ఇదొక ఇమేజ్ విడ్జెట్, ఇదొక బటన్ విడ్జెట్, ఇట్లా బటన్ విడ్జెట్ తీసుకోవచ్చు. కానీ కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఎలా అంటే చూడండి, నాకు ఇక్కడ స్పేస్ ఉంది చూసారా. మీకు ఒకటే కాలం వాడినట్లయితే యూనిఫామ్గా స్పేస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా. పైన బటన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ బొమ్మకి కింద స్పేస్ డిఫరెంట్ ఉంది, కానీ ఇక్కడ లాగిన్ కింద బటన్ డిఫరెంట్గా ఉంది. సో ఈ బటన్స్, ఈ రెండు బటన్స్ వచ్చేసరికి ఆటోమేటిక్గా స్క్రీన్ కిందికి వెళ్ళాలి. సో ఇటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నానంటే నేను ఈ రెండింటికి ఒక కాలం తీసుకుంటున్నాను. ఓకే, దీనికైతే కాలం అవసరం లేదు. సో మెయిన్గా ఇది ఒక కాలం, అన్నీ కలిపి ఒక కాలం పెడతాను. మరి దీంట్లో చైల్డ్గా మళ్ళీ ఒక కాలం తీసుకొని దాంట్లో టెక్స్ట్ విడ్జెట్స్ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ దేనికైతే ఉందో దీనికి ఏం తీసుకోవట్లేదు.
మరియు ఏం చేస్తున్నాను, ఈ రెండింటికి కలిపి కూడా ఒక కాలం తీసుకుంటున్నాను. రైట్, కాలం తీసుకొని ఇక్కడ ఒక బటన్ విడ్జెట్ పెడుతున్నాను, రైజ్ బటన్ విడ్జెట్, ఇక్కడ ఒక రైజ్ బటన్ విడ్జెట్ పెడుతున్నాను. దీనివల్ల ఏమవుతుందో చూడండి. ఇక్కడ నేను దీనివల్ల నేను ఈ విధమైన కాలంకి కొన్ని ప్రాపర్టీ మన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అటువంటి మనం అప్లై చేస్తే ఈజీగా ఈ కాలమ్స్ మొత్తానికి అప్లై అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ స్పేసింగ్ కానీ ఇక్కడ స్పేసింగ్ కానీ ఈజీగా మీరు ఇవ్వచ్చు. ఎందువల్ల, ఈ మొత్తం కాలానికి ఇదొక ఆబ్జెక్ట్ అవుతుంది. మొత్తం 3 ఆబ్జెక్ట్లే ఉన్నాయి, 3 విడ్జెట్సే ఉన్నట్టు లెక్క. సో ఈ 3 విడ్జెట్స్ని స్క్రీన్ మొత్తానికి ఈజీగా ప్లేస్ చేస్తుంది అనమాట. స్పేస్ బిట్వీన్ అని ఒకటి చూసారా. సో దాంతో మనం ఈజీగా దీన్ని ఆర్గనైజ్ చేయొచ్చు. దాని పరంగానే నేను వాటిని కాలమ్స్ కొట్టుకుంటాను. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్తాం కదా, అక్కడ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, సరే. సో నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు స్క్రీన్ కొంచెం పెద్దగా చేస్తున్నాను. రైట్, సో మీకు ఆల్రెడీ తెలుసు డీబగ్ చేయడం ఎలానో అంతకుముందు చూపించాను. సో నేను ఆల్రెడీ హోమ్ స్క్రీన్ ఆల్రెడీ చేసింది స్క్రీనే ఇక్కడ నేను మీకు చూపించాను అనమాట. సో నేను ఇప్పుడు సింపుల్గా ఈ హోమ్ స్క్రీన్ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను, స్క్రీన్స్ అని, దీంట్లో హోమ్ స్క్రీన్ పెట్టుకున్నాను. నేను మీకోసం ఇంకొకటి, నేను హోమ్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని F2 కొట్టి ఇక్కడ హోమ్ స్క్రీన్ 1 అంటున్నాను. రైట్, హోమ్ స్క్రీన్ 1 అని ఇక్కడ నేను స్క్రీన్స్లో నేను ఇంకొక స్క్రీన్ తయారు చేస్తున్నాను చూడండి. సో మళ్ళీ ప్రాజెక్ట్ చేయొచ్చు, ఇట్ విల్ టేక్ టైమ్ అగైన్. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. హోమ్ అని పెట్టేసేసి హోమ్ అండర్స్కోర్ స్క్రీన్ డాట్ ఫైల్ ఇది. రైట్, ఎంటర్ కొట్టాను. సో ఇలా వచ్చింది. ఫస్ట్ మెయిన్ డాట్ ఫైల్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ నేను కొత్తగా ఏమి రాసింది లేదు. ఇక్కడ చూడండి మెయిన్ డాట్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, అదేంటంటే ఇక్కడ చూడండి, ఈ మెయిన్ ఫంక్షన్ని మీరు 2 రకాలుగా రాయొచ్చు. మీకు ఇది ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. వాయిడ్ మెయిన్ రన్ యాప్ ఇలా మై యాప్ ఇలా రాయొచ్చు, లేదు అంటే ఇలా అయినా రాయొచ్చు. వాయిడ్ ఇలా అయినా రాయొచ్చు. ఏంటి ఈ రెండు విషయం ఏంటంటే, దీన్ని యారో ఫంక్షన్ అంటారు. యారో ఫంక్షన్ ఎప్పుడు వాడాలంటే, ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ అంటే ఒకటే లైన్ ఉన్నప్పుడు మనం యారో ఫంక్షన్ వాడచ్చు. సో దీనికన్నా కన్సైజ్గా ఉంటుందని నేను ఇది వాడాను. ఓకే, యారో ఫంక్షన్ ఎప్పుడు వాడాలి గుర్తుపెట్టుకోండి. యారో ఫంక్షన్ అంటే ఒక్క లైన్ ఉంది, స్టేట్మెంట్ ఒకటే లైన్ ఉన్నప్పుడు వాడచ్చు, అంతేగాని ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాడకూడదు. రైట్, సో ఇక్కడ మై యాప్ మీకు ఆల్రెడీ తెలిసి, మెటీరియల్ యాప్ అన్న విడ్జెట్లో హోమ్ అనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, పారామీటర్ ఉంటుంది. దీనికి మన హోమ్ స్క్రీన్ అన్న ఒక విడ్జెట్ యొక్క ఆబ్జెక్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి, విడ్జెట్ని ఇస్తున్నాను. పైన మనకి ఇంపోర్ట్ అయింది ఆటోమేటిక్గా. సో నేనేం చేస్తున్నానంటే జస్ట్ తీసేస్తున్నాను, డాట్ పెడుతున్నాను, ఎందుకంటే ప్యాకేజ్ని మార్చితే ఇష్యూ అవుతుంది. సో హోమ్ స్క్రీన్ ఇక్కడికి వెళ్ళాను చూడండి. సో నేను ఫస్ట్ హోమ్ స్క్రీన్ అనే విడ్జెట్ని తయారు చేయాలి. ఎలా తయారు చేస్తానో చూడండి. సో కొన్ని సెట్టింగ్స్ చేశాను, కంట్రోల్ చెక్ కొడుతున్నాను. రైట్, హోమ్ స్క్రీన్. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఒక హోమ్ స్క్రీన్ సంబంధించినటువంటి స్టేట్లెస్ విడ్జెట్ని తయారు చేసుకుంటున్నాను. సో నేను మీకు ఆల్రెడీ తెలుసు STLAS అని. సో నేను ఆల్రెడీ ఏం చేశానంటే, ఒక యూజర్ స్నిప్పెట్ని ఆల్రెడీ తయారు చేసుకున్నాను. మళ్ళీ ఎవ్రీ టైం మళ్ళీ మీకు స్టార్టింగ్ కాంచి చేయకుండా మీకు ఈజీగా ఉంటుందని. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఇక్కడ ప్రాక్టికల్గా వెళ్తున్నాం. సో ఎవ్రీ టైం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎవ్రీథింగ్ మీకు ఏ ఇష్యూస్ ఉన్నా బేసిక్స్లోకి వెళ్ళి ఒకసారి బిగినర్స్ మొత్తం చూడండి, ఒకసారి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. రైట్, సో ఇక్కడ నేను VF
స్టేట్లెస్ అని నేను ఒక స్నిప్పెట్ పెట్టుకుని ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ హోమ్ స్క్రీన్ అని మెన్షన్ చేస్తున్నాను. రైట్, టైటిల్ పేరు కూడా నేను హోమ్ అని పెడుతున్నాను. రైట్, ఇక్కడ కంటైనర్ ఉంది. సో ఎవరికైనా నాకు ఇలా స్నిప్పెట్ ఎలా చేయాలి అని అనుకుంటే నాకు ఒక్కసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఇలా చేసుకోవచ్చు అని. ఓకే, సో దీనికి ఒక టెక్స్ట్ విడ్జెట్ ఇస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఇంకొకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి అవుట్పుట్ చూసిన తర్వాతకే మీరు యాక్చువల్ కోడ్ పెట్టుకోండి, అంతేగాని మొత్తం టైప్ చేసి ఫైనల్గా చూడబాకండి. సో నేను టెస్ట్ అని పెడతాను, ఒకసారి చూస్తున్నాను. సో ఏదో ఇష్యూ వస్తుంది, నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. పైన మీకు ఇక్కడ చూసారా, దాంతో ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ డీబగ్గింగ్. ఎందుకంటే చాలా మోడిఫికేషన్ చేశాం కాబట్టి అది మీకు అంత లేదు. సో దానికోసం మార్చుతున్నాను. కామెంట్స్ పెట్టండి బాస్, మీకు కామెంట్సే నాకు బూస్ట్ ఇచ్చేది. మీకు ఏ విధమైనటువంటి ఇష్యూ ఉన్నట్టయితే, ఏ విధమైన ఇంకేమన్నా మీకు ఏమైనా ప్రాక్టికల్ కావాలన్నా ఈ సిరీస్లో మీకు మొత్తం కూడా ఈ ప్లేలిస్ట్లో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా ఒక దగ్గర చేర్చి చెప్తుంది. నెక్స్ట్ మీకు ఏపీఎస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా ఈ సిరీస్లో వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని, ఈ సిరీస్ ఎలా ఉంటుంది అని అంటే డైలీ కుదరదు, మీకు బిగినర్స్లో మాత్రం డైలీ ఒకటి కనీసం డే బై డే వస్తుంది. ఇది మాత్రం మినిమం 2 డేస్కి ఒకసారి కానీ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏవైతే కాన్సెప్ట్స్ అక్కడ బిగినర్స్ కవర్ అయ్యాయో వాటికి ఒకటి ఇంచు మాత్రం ఇక్కడ చెప్పగలను కాబట్టి అవి ఆ బిగినర్స్ అన్న దాంట్లో నేను చెప్పుకొని తర్వాతకి నేను ఇక్కడికి వస్తున్నాను. సో మీరు ఒక్కసారి అది కూడా అర్థం చేసుకోండి. మీరు అడగటంలో తప్పు లేదు, బట్ ఐ నీడ్ టు గివ్ వితౌట్ గివింగ్ బేసిక్స్ డైరెక్ట్లీ స్టార్ట్ చేస్తే మీకే కన్ఫ్యూజన్ అవుతుంది. సో అందువల్ల నేను ఏపీకి ఇన్స్టాల్ అవుతుంది. కొన్ని ఇష్యూస్ నేను చెప్తుంది, ఒక్కసారి చూద్దాం. నేను ఇక్కడ మెయిన్ డాట్ ఫైల్ ఒకటి ఉంది. సో అక్కడ ఏం జరిగిందంటే మెయిన్ డాట్లో చూడండి, నేను ఆల్రెడీ ఫైల్ మార్చాను కదా, దాన్నే తీసుకుంటుంది, అందువల్ల మనకి ఇష్యూ వస్తుంది. సో నేను రైట్ స్టార్ట్ డీబగ్గింగ్ ఇప్పుడు సెట్ అవుతుంది. చూడండి, ఈ ఫైల్ సేమ్ పేర్లు పెట్టాం కాబట్టి, ఎందుకంటే మళ్ళీ మీకు దానికోసం మళ్ళీ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేయటం ఇదంతా మీకు టైం తీసుకుంటుంది. సో అందువల్ల నేను ఇక్కడే ఆ స్క్రీన్ డూప్లికేట్ చేసి నేను ఇంకో కొత్త ఫైల్ తయారు చేసుకుని మీకు చెప్తున్నాను. రైట్, సో హోమ్ స్క్రీన్, రైట్, హోమ్ స్క్రీన్ అంతలోకి అయితే చూద్దాం.
సో ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఒకసారి నేను ఇక్కడ ఆటో సేవ్ అనే ఆప్షన్ ఆఫ్ చేస్తున్నాను. ఎందువల్ల అంటే మనం ఆటో సేవ్ ఆఫ్ చేస్తే మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది మాత్రం ఏపీకే తయారవుతుంది. సో మనం అనుకున్నట్టుగా అంతకుముందు ఇక్కడ ఈ మొత్తం కలిపి ఒక కాలంలో పెడుతున్నాను. ఫస్ట్ సిఓ, సో నేను తీసేస్తున్నాను. ఒక కాలం అనే విడ్జెట్ని తీసుకున్నాను, COLUMN కాలం. దాంట్లో చిల్డ్రన్, రైట్. సో ఈ చిల్డ్రన్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కూడా నేను మళ్ళీ ఒక కాలమ్స్ తీసుకుంటున్నాను, COLUMN కాలం చిల్డ్రన్, రైట్. సో మీకు ఇక్కడ విషయం చెప్పినప్పుడు పైన ఒక కాలం కింద ఒక కాలం మధ్యలో ఒక ఇమేజ్ తీసుకుంటున్నా అని చెప్పాను. సో ఇక్కడ నేను ఒకసారి కామెంట్ చేస్తున్నాను, మీకు ఒకటి ఇమేజ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఈ చిల్డ్రన్గా 2 టెక్స్ట్ బాక్సులు తీసుకుంటా అని చెప్పాను. సో టెక్స్ట్ వచ్చేసరికి కదా టెక్స్ట్, ఇక్కడ వెల్కమ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో విడ్జెట్ తీసుకున్నాను. టెక్స్ట్ వచ్చేసరికల్లా వెల్కమ్ టు sign up or log in to enter into code with, మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను, ఛానల్ నేమ్ మార్చానండి, కోడ్ విత్ టెక్ తెలుగు. ఓకే, కోడ్ విత్ టెక్ తెలుగుని మార్చాను, రైట్. రైట్, ఇలా పెట్టాను. ఒక్కసారి మనం అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ఏంటి మళ్ళీ ఒక ఇష్యూ వస్తుంది. స్టార్ట్ డీబగ్గింగ్. చూద్దాం. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ డీబగ్ కన్సోల్లో ఉండండి, ఎందుకంటే ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇంకో విషయం మీకు కూడా చెప్పాలి, ఫ్లటర్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే మీరు కష్టపడి నేర్చుకున్నారో యాప్స్, రేపు ఇదే కోడ్ను వాడుకొని మీరు వెబ్సైట్స్ కూడా తయారు చేయొచ్చండి. లైక్ రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ వచ్చేసరికల్లా యాంగులర్ వాడుతున్నారు కదా, అలా ఈ ఫ్లటర్ తోటి కూడా మీరు వెబ్ యాప్స్ కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, అది కూడా వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు నేర్చుకునేది 2 విధాలుగా పనికి వస్తుంది అనమాట. 2 కాదు, ఇంకా థర్డ్ వే కూడా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటి ఇష్యూ వచ్చేసరికల్లా ఫెయిల్ టు ఇన్సఫిషియంట్ స్టోరేజ్, డీలో ఇన్సఫిషియంట్ స్టోరేజ్ ఉందంట. ఒకసారి చూద్దామండి. చాలా స్టోరేజ్ ఉంది, ఇది ఎందుకంటుంది అట్లా? ఫైల్ టు ఇన్సఫిషియంట్ స్టోరేజ్, ఏపీకే ఫైల్లో ఇన్సఫిషియంట్ స్టోరేజ్, లాంచింగ్. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, సరే, నేనేం చేస్తున్నానంటే అండి, ఒక్కసారి వస్తుంది.
సారీ, సో ఇక్కడ చూడండి. సో మనం అనుకున్న టెక్స్ట్ ఇక్కడ పెట్టాము. సో మనం ఇందాక అనుకున్న డిజైన్ ప్రకారం ఏంటి మీకు ఆల్రెడీ గుర్తుండి మనకి ఇక్కడ యాప్ బార్ అనేది ఉండదు. సో తీసేస్తున్నాను. సో నేను ఇక్కడ ఆటో సేవ్ పెట్టాల్సి ఉంటుంది. ఆటో సేవ్ ఫైల్లోకి వెళ్ళి ఆటో సేవ్ పెడుతున్నాను. సో దట్ యూ కెన్ మీరు రైట్. సో ఫస్ట్ విడ్జెట్ ఇక్కడ మీకు ఇది యాక్చువల్గా సపరేట్గా స్పెషల్ అవసరం లేదు, ప్రాక్టికల్గా ఉపయోగం అవసరం కాబట్టి చెప్తున్నాను. సో బై డిఫాల్ట్ మనకి ఇక్కడ పైన చూసారా సెట్టింగ్స్ ఇవన్నీ మనకి ఉంటుంది. ఓకే, దీని స్టేటస్ బార్ అని కూడా అంటారు. సో దీన్ని మనం దీంట్లోంచి అంటే ఈ ఏరియాని మొత్తాన్ని కూడా సేఫ్ ఏరియా అంటారు. అంటే పైన కింద చూసారా కంట్రోల్ మెనూస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి నుంచి బయటికి రావడం కోసం దీనికి ఒక విడ్జెట్ అవసరమే ఉంటుంది. దాని పేరు సేఫ్ ఏరియా అంటారు. సో జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఫుల్ స్టాప్ డాట్ ఉంటుంది కీబోర్డ్లో క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది. మీరు ఎనీ విడ్జెట్ పెట్టేసుకోండి, కంటైనర్ అని పెట్టేసుకొని ఈ కంటైనర్ ప్లేస్లో సేఫ్ ఏరియా అనండి. సేఫ్ స్పేస్ ఏరియా, సేఫ్ ఏరియా కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ సేవ్ చేసే ఉంది, ఆటో సేవ్ పెట్టాను కాబట్టి చూడండి ఆటోమేటిక్గా సేఫ్ ఏరియాలోకి వచ్చేసింది అనమాట. క్లియరా? రైట్. ఇంకొక విషయం, నాకు ఈ కాలం ఏదైతే ఉందో నాకు ఈ కాలం చూడండి మీకు బోర్డర్స్ మొత్తం కూడా ఇక్కడ అతుక్కొని ఉన్నాయి. సో ఈ కాలం మొత్తాన్ని నేను ప్యాడింగ్ ఇవ్వాలంటే మీకు అంతకుముందు కూడా చెప్పాను, ప్యాడింగ్ ఇవ్వాలి అని అంటే ఒకటే మెయిన్ ఆధారం కంటైనర్. సో దీన్ని కూడా మనం ఒక కంటైనర్లో పెట్టాలి. సో కంటైనర్ అప్పుడు మన కంటైనర్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం ఇవ్వచ్చు, ప్యాడింగ్ ఇవ్వచ్చు. ప్యాడింగ్ ఎడ్జ్ ఇన్సెట్స్ ఆల్, నేను అన్ని వైపు నుంచి ఒక 20 లోపలికి అంటున్నానండి. రైట్, చూసారా అన్ని వైపు నుంచి లోపలికి వచ్చింది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఒకసారి చూడండి. సో నాకు ఇక్కడ వెల్కమ్ ఉంది కదా, నేను ఇక్కడ ఒక స్టైల్ వాడుతున్నాను. ఇక్కడ టెక్స్ట్ స్టైల్ అనే విడ్జెట్ వాడాలని మీకు ఆల్రెడీ తెలుసు. టెక్స్ట్ స్టైల్ అనే ఒక విడ్జెట్ వాడాలి అని తెలుసు మీకు. టెక్స్ట్ స్టైల్ దీంట్లో ఫాంట్ వెయిట్ వచ్చేసరికల్లా, ఫాంట్ సైజ్ వచ్చేసరికల్లా ఒక 30 అనుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫాంట్ వెయిట్ వచ్చేసరికల్లా ఫాంట్ వెయిట్ డాట్ బోల్డ్ ఇస్తానండి. ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం, కనిపిస్తుందా? ఫాంట్ వెయిట్ బోల్డ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఇది మళ్ళీ ఇక్కడ కూడా రాయాలి. రైట్. సో దీనివల్ల నేను ఏం చేస్తున్నా అంటే పైన దీనికి ఒక వేరియబుల్ని పెడుతున్నా, అప్పుడు మనం ఇవన్నీ కూడా ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. రైట్. సో ఇక్కడ ఏంటి, నేను ఒక వార్ అని ఇస్తున్నాను. రైట్, వార్ అని ఇచ్చి హెడ్డింగ్ అని పెడుతున్నాను. హెడ్డింగ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఏదైతే టెక్స్ట్ స్టైల్ విడ్జెట్ ఉంది కదా దాన్ని ఇక్కడ కట్ చేస్తున్నాను. కట్ చేసి జస్ట్ నేను ఇక్కడ పెడుతున్నాను, ఈ వేరియబుల్కి ఇస్తున్నాను. రైట్, సెమికోలన్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ స్టైల్ అందా ఈజీగా ఉంటుంది. హెడ్డింగ్ స్టైల్, ఈ హెడ్డింగ్ స్టైల్ నేను తీసుకొని వచ్చి నేను ఇక్కడ వాడుతున్నాను. రైట్, ఒకసారి సేవ్ చేస్తాను చూడండి, సేమ్ అంతే వస్తుంది. రైట్. సో ఇదే ప్లేస్లో నేను ఏం చేసిన, కొంచెం Ctrl+Shift D అనగానే డూప్లికేట్ అవుతుంది లైన్, దీన్ని సబ్ హెడ్డింగ్ అంటున్నాను. సబ్ హెడ్డింగ్ కింద ఉంది కదా, అది సబ్ హెడ్డింగ్. సో దానికి నాకు ఎంత కావాలి, 20 చాలు. నాకు ఫాంట్ వెయిట్ నాకు ఇంత అవసరం లేదు, సో నేను తీసేస్తున్నాను. సో జస్ట్ సింపుల్గా సబ్ హెడ్డింగ్ స్టైల్ ఉంది, ఇదంతా రాయకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కామా పెట్టి స్టైల్ సబ్ హెడ్డింగ్ స్టైల్ అని ఇస్తున్నాను. రైట్, ఒక్కసారి చూడండి మీకు ఫాంట్ సైజ్ చూసారా ఎంత తేడా వచ్చిందో. సో ఇక్కడ గమనించండి, నాకు ఈ వెల్కమ్ కానీ ఈ టెక్స్ట్ కానీ నాకు సెంటర్లో కావాలనుకో కొంచెం స్పేస్ కూడా కావాలి. సో రెండు విడ్జెట్, ఒక కాలంలో రెండు విడ్జెట్ మధ్య నాకు స్పేస్ కావాలంటే కొంత హైట్ గ్యాప్ కావాలి. దీనికోసం మనం ఇక్కడ వాడే విడ్జెట్ పేరు సైజ్డ్ బాక్స్ అనే విడ్జెట్ కనిపిస్తుందా? సో మనకి ఇక్కడ హైట్ కావాలి కాబట్టి ఇక్కడ హైట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. హైట్ నీకు ఒక 20 పెట్టుకోండి, పెట్టుకొని కామా ఇవ్వండి. రైట్, ఇక్కడ చూడండి హైట్ వచ్చిందా.
రైట్. సో ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి, పెయింట్లో ఒకసారి చెప్తున్నాను. కాలమ్స్ మధ్య ఈ గ్యాప్ కావాలి అంటే పై చూడండి, పై 2 టెక్స్ట్ విడ్జెట్ కావాలి, సైజ్ బాక్స్ హైట్ ఇవ్వాలి. అదేవిధంగా నీకు ఒక రో ఉంది, ఆ రోలు 2 విడ్జెట్స్ 2 టెక్స్ట్లు పెట్టారు, ఆ మధ్యలో గ్యాప్ కావాలి అనుకోండి, ఇది రో అనే విడ్జెట్. ఇక్కడ సైజ్డ్ బాక్స్ వచ్చాక దాని యొక్క ప్రాపర్టీ మీరు విడ్త్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఒక రోలో 2 టెక్స్ట్ విడ్జెట్ల మధ్య స్పేస్ కావాలంటే ఆ సైజ్డ్ బాక్స్లో మీరు వాడాల్సిన ప్రాపర్టీ విడ్జెట్. అదే కాలంలో 2 టెక్స్ట్ బాక్స్లు ఒకదాని పైన ఒకటి కింద ఉన్నట్లయితే అక్కడ మీకు కావాలంటే మాత్రం సైజ్డ్ బాక్స్లో మీరు వాడాల్సిన ప్రాపర్టీ పేరు హైట్. రైట్. ఇప్పుడు చూడండి, మీకు గ్యాప్ కూడా వచ్చింది. ఇప్పుడు వీటిని మనం సెంటర్ చేద్దాం. ఎలా సెంటర్ చేద్దామో చూడండి. రైట్. సెంటర్ చేయడానికి ఇక్కడ ఒక అలైన్మెంట్ ప్రాపర్టీ ఉంది. ఇక్కడ టెక్స్ట్ విడ్జెట్లో ఉంటుంది, స్టైల్లో కాదు ఉండేది. సో అలైన్, టెక్స్ట్ అలైన్. సో టెక్స్ట్ అలైన్ అని ALIG అని అలైన్ సెంటర్. రైట్. సో ఇది యాక్చువల్లీ ఈనం అండి. ఈనం అంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్, ఇది క్లాస్ లాంటిది కాదు. అంటే బై డిఫాల్ట్ కొన్ని వాల్యూస్ ఫిక్స్ చేయబడి ఉంటాయి. సో దానికోసం వాడతాం. మన ఇష్టం వచ్చిన వాడకుండా అక్కడ ఏముంది అవే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, ఒకసారి చూడండి. టెక్స్ట్ సెంటర్కి వచ్చింది. నేను యాక్చువల్ 2 లైన్సే కావాలనుకుంటున్నాను. సైన్ ఇన్ టు ఎంటర్, సైన్ ఇన్ టు అంటున్నాను, సరిపోతుంది. సైన్ ఇన్ టు కోడ్ విత్ టెక్ తెలుగు అంటున్నాను. సో దట్ మనకి 2 లైన్స్ సరిపోతుంది. రైట్, 2 లైన్స్. సో ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. ఇక్కడ పైన మనకి రెడ్ కలర్లో ఒక బ్యానర్ కనిపిస్తుంది, చూసారా? ఇది యాక్చువల్గా మన డీబగ్గింగ్ అంటే టెస్టింగ్ టైంలోనే వస్తుంది. నాకు మిగతా టైంలో నాకు వద్దు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఒకసారి మెయిన్ డాట్ ఫైల్ ఒకటి ఉంటుంది కదా, అదే కదా మన మెయిన్ ఫైల్. అక్కడికి వెళ్ళి ఇక్కడ మెటీరియల్ యాప్ ఉంది కదా, దాంట్లో డీబగ్ అనే స్పేస్ కొడితే అక్కడ వస్తుంది చూడండి. డీబగ్ షో చెక్డ్ మోడ్ బ్యానర్ అని ఉంటుంది, దానికి ఫాల్స్ పెట్టండి. అప్పుడు మీకు ఆ బ్యానర్ రాదు. రైట్. చూడండి, ఇక్కడ మీకు బ్యానర్ రాదు. బ్యానర్ పైన చూసారా? రైట్. సో ఇప్పుడు మనం మన హోమ్ స్క్రీన్కి వద్దాము. ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. టెక్స్ట్ సెంటర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కావాలి. రైట్. ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు సో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు నోట్స్, ఇక్కడ దానికి సంబంధించిన నోట్స్ కూడా రాశాను మీకు. చూడండి. సో andra.illustrations అని ఉంటుంది. రైట్. సో ఇక్కడికి వెళ్ళి మీకు అవసరమైనటువంటి ఇమేజ్ని మీరు తీసుకోవచ్చండి. andra.co/illustrations అని ఉంటుంది. నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఒకసారి న్యూ విండో తీసుకుంటున్నాను. పేస్ట్ చేస్తున్నాను. రైట్. సో ఇక్కడ దీంట్లో మీకు నచ్చిన ఇల్లస్ట్రేషన్ తీసుకోండి. మీకు ఏది నచ్చిందో అది తీసేసుకోండి. రైట్. నాకు ఈ మోడల్ నచ్చింది అనుకుని ఇది తీసుకున్నాను. ఇది కాదు, ఇంకొక మోడల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. రైట్. ఇలానే కాదు. అయితే నేను ఎలా డౌన్లోడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఇమేజ్ నచ్చింది అనుకోండి, నేను క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. మీకు ఎస్విజియా పిఎన్జియా? ఎస్విజికి పిఎన్జికి డిఫరెన్స్ ఏమిటంటే, మీకు ఎస్విజి అయితే మీకు ఒకవేళ మొబైల్ ఇంకా పెద్ద సైజు ఉన్న, స్మాల్ సైజు ఉన్న, ఆటోమేటిక్గా పిక్సెలేట్ కాదనమాట. సో అది ఎస్విజి. కానీ జనరల్గా వాడేది మ్యాక్సిమం మీ టార్గెట్ మొబైల్సే, మామూలు మొబైల్స్ అయితే మీకు పిఎన్జి సరిపోతుంది. సో మీరు పిఎన్జి క్లిక్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది, చూసారా? సో డౌన్లోడ్ అవుతుంది కదా, దాన్ని నేను సేవ్ యాజ్ దీంట్లో కాపీ, చూసారా? అండ్ డ్రా అని ఉంటుంది, కనిపించిందా? .png. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను వాడిన ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అన్నిటిని ఒకసారి కొలాప్స్ చేస్తున్నాను. కిందికి వచ్చి కింద నొక్కండి, కింద క్లిక్ చేయండి. ఎందుకంటే మధ్యలో మీరు ఏదో ఫోల్డర్లో ఉంటే అక్కడ తయారవుతుంది. సో నేను బయట క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫోల్డర్ పెడుతుంది, దాని పేరు అసెట్స్. మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ని ఎలా యాడ్ చేసుకోవాలో అంతకుముందు కూడా చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ అసెట్స్ 1 అని ఉంది. ఇదేంటంటే నేను అంతకుముందు మీకు చెప్పాను కదా, ఆల్రెడీ దీని మీద మీకు చూపించడం కోసం ఆల్రెడీ మీకు ఈ అసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో దానికోసం దాని నుంచి తీసేయడం కోసం అసెట్స్ 1 అని పెట్టాను. ఇక్కడ దీంట్లో ఒక IMG అనే ఒక ఫోటో తయారు చేసుకుంటున్నాను. సరే, కొంతమంది అన్నారు, సార్ మేము
అసెట్స్ ఫోల్డర్ కూడా డైరెక్ట్గా ఐఎంజీ పెట్టి పెట్టుకోవచ్చు. కానీ యాజ్ అ ప్రాక్టికల్ సినారియో చూసినట్లయితే మనకు ఒక యాప్కి ఒక ఇమేజెస్ ఒకటే కాదు, ఫాంట్స్ కూడా అవసరం ఉంటుంది. సో డిఫరెంట్ ఐకాన్స్ కానీ ఏమైనా అవసరం ఉన్నా కూడా మనం అసెట్స్ ఫోల్డర్లో పడేస్తాం. సో ఒక అసెట్స్ ఫోల్డర్ని తీసుకొని వస్తే సరిపోతుంది మనకి. సో ఇంకొక ఫోల్డర్ కూడా పెడుతున్నాను నేను, ఫాంట్స్ అని. ఒకవేళ టైం పర్మిట్ చేస్తే మీకు ఫాంట్స్ మార్చడం కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఐఎంజీ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, డౌన్లోడ్ ఇది ఉంది కదా, దీన్ని జస్ట్ డ్రాగ్ చేసి ఈ డౌన్లోడ్ ఇమేజెస్ ఉంది కదా దాంట్లో పెట్టాను. ఇక్కడ ఇంత పెద్ద టైప్ చేయడం కష్టం కాబట్టి నేను ఇక్కడ హోమ్ బీజీ అని పెడుతున్నాను. home_bg అని పెడుతున్నాను. రైట్, home_bg. మీకు ఆల్రెడీ చెప్పాను అంతకుముందు, మీకు బేసిక్స్ క్లాస్లో ఒకసారి ఒకవేళ దీని గురించి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఇమేజ్ని నేను వాడుతున్నట్టు నేను చెప్పాలి. ఎలా చెప్పాలి అని అంటే ఇక్కడ మనకి spec.yml ఉంటుంది, దీంట్లో అసెట్స్ అని ఒకటి ఉంటుంది చూసారా, దీన్ని జస్ట్ అన్కామెంట్ చేయండి. నెక్స్ట్ దాంట్లో అన్కామెంట్ చేయండి, Ctrl/ కొడితే షిఫ్ట్ పక్కన ఉందో ఆటోమేటిక్గా అన్కామెంట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎక్కడ పెట్టాము, పాత్ పెట్టాలి, అసెట్స్, ASSETS అసెట్స్ అన్న ఫోల్డర్లో ఐఎంజీ ఒకటే వాడాము. ఎందుకని ఇమేజెస్ అని వాడలేదు అని అంటే మనం ఎంత ఎక్కువ టైప్ చేస్తే అంత మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సి ఉంటుంది. సో నేను మాత్రం జస్ట్ ఐఎంజీ పెట్టాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఫోల్డర్ పేరు ఏం పెట్టాను చూడండి, ఫైల్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైల్ పేరు ఏది ఉంటే అదే పెట్టాలి. సార్ నాకు దాంట్లో మరి ఒకవేళ 10 ఫైల్స్ ఉంటే ప్రతిదానికి పెట్టడం కష్టం కాబట్టి నేను జస్ట్ స్లాష్ తీసేస్తున్నాను. ఓకే, దీనివల్ల ఏంటంటే ఆ ఇమేజ్ ఫోల్డర్ లోపల ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజ్ని ప్రశాంతంగా కాల్ చేసుకోవచ్చు. రైట్. అలా మీరు ఇమేజ్ పేరు ఇచ్చారనుకోండి, ఓన్లీ ఆ ఇమేజ్ మాత్రమే మీకు యాప్లో కనిపిస్తుంది. వేరే ఇమేజ్ మళ్ళీ కావాలంటే మళ్ళీ కింద ఉంచే చూడండి ఎగ్జాంపుల్, అలా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, దానివల్ల మీకు ఇది బెస్ట్. రైట్, హోమ్ పేజీ. ఓకే, ఇదన్నమాట, ఇది మనకు అక్కడ రావాలి. సో నేను ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఈ కాలం అయిపోయింది. కాలం అయిపోయినాక ఇక్కడే అని మీకు చెప్పాను ఇమేజ్. ఇక్కడ నేను ఒక ఇమేజ్ విడ్జెట్ని పెడుతున్నాను, image.asset. సో నేను ఇక్కడ ఎక్కడుందండి అది, అసెట్స్లో /imgలో /bg_home_bg, హోమ్ పేజీ కదా, home_bg బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టుకుని .png అని పెట్టి లాస్ట్లో కామా విడ్జెట్ అయిపోయింది పెట్టాలి కదా, పెట్టాను. ఒకసారి చూడండి, home_png చూద్దాం కరెక్టే పెట్టామో లేదో, home_bg.png. రైట్, ఒక్కసారి నేను రీస్టార్ట్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాక్సిమం చేంజెస్ చేసినప్పుడు కంపల్సరీ మనం యాప్ని రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ డీబగ్ కన్సోల్లో ఉండండి ఎప్పుడు కూడా. చూడండి మనకి ఇమేజ్ వచ్చింది, క్లియరా. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, లాస్ట్లో 2 బటన్స్ కావాలి. సో దానికోసం ఇంకొక కాలం పెట్టుకున్నాను, దీంట్లో 2 బటన్స్ కావాలి. సో రైజ్డ్ బటన్ ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడ రైజ్డ్ బటన్ నాకు కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, మీకు చైల్డ్ ఉంటుంది, చైల్డ్ లోపల ఒక టెక్స్ట్ విడ్జెట్ పెట్టాలి. టెక్స్ట్ విడ్జెట్ నేను ఏమి ఇస్తున్నాను, లాగిన్ అని ఇస్తున్నాను. ఓకే, సో లాగిన్ అని ఇస్తాను. ఒక్కసారి నేను అవుట్పుట్ చూస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ కలర్ ఏం రాదు. నేను ఇంకొక బటన్ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ కామా పెట్టి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ ఇంకోటి ఏంటి, సైన్ అప్, SIGN సైన్ అప్. క్లియరా. ఇక్కడ ఫస్ట్ నాకు కలర్ కావాలి, COLOR కలర్. సో కలర్స్ డాట్ డీప్ ఆరెంజ్ యాక్సెంట్ అంటే లైట్ కలర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, కానీ ఇక్కడ రాదండి. ఎందుకు రాదో చూడండి. ఇక్కడ బటన్ అంటే మనం క్లిక్ అంటే సమ్ యాక్షన్ అనేది దానికి ఉండాలి. సో యాక్షన్ అనేది అంటే ఫంక్షన్ ఉండాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక బటన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఫంక్షన్కి కాల్ చేయాలి, దాని పేరు ఒక ప్రాపర్టీ అనుకుంటుంది ఆన్ ప్రెస్డ్ అని, అది ఉండాలి కంపల్సరీ. అది ఉంటేనే అవి మనకి యాక్టివ్గా కలర్స్ వస్తాయి అనమాట, లేకపోతే రావు. అంటే అంటే అవి డిజేబుల్డ్ మోడ్ అనమాట కలర్ ఉంటే. రైట్, కనిపిస్తుందా మీ అందరికీ. రైట్, ఇంకోటి రైజ్డ్ బటన్ ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంటుంది, ప్యాడింగ్. దీనికి ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చు. ఎడ్జ్ ఇన్సెట్స్ ఆల్ ఒక 20 ఇస్తున్నాను. క్లియరా. రైట్, 20 ఇస్తున్నాను. సో మీకు అంతకుముందు
సో ఇక్కడ కూడా నేను ఒకటి ఇస్తున్నాను. సో ఈ రెండు మనకు ఉండాలి కాబట్టి ఈ రెండు కాపీ చేస్తున్నాను. నేను కాపీ చేసి ఇక్కడ ఇస్తున్నాను. సో ఆరెంజ్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ కిందానికి మాత్రం ఆరెంజ్ ఇస్తున్నాను కొంచెం అట్రాక్ట్ చేయడానికి. ఇక్కడ మాత్రం గ్రీన్ అని ఇస్తున్నాను. గ్రీన్ యాక్సెంట్ అన్నా లైట్ గ్రీన్ వస్తుంది. మామూలు గ్రీన్ అంటేనే డార్క్ గ్రీన్ వస్తుంది. సో ఇది మాత్రం సెకండ్ దానికి నేను ఆన్ ప్రెస్ ఏం పెట్టలే కాబట్టి నల్లబుల్ లాగా వచ్చింది. సేమ్ నేను ఈ ఫంక్షన్ ఉంది కదా ప్రాపర్టీ నేను కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. రైట్. సో ఇప్పుడు ఈ రెండు బటన్స్కి మనకు గ్యాప్ కావాలి. చూడండి, మనము ఇంతకుముందు ఈ రెండు టెక్స్ట్ల గ్యాప్ కోసం సైజ్డ్ బాక్స్ సేమ్ పైన ఏదైతే ఉందో అదే నేను తీసుకుంటున్నాను. సైజ్ బాక్స్ కాపీ చేస్తున్నాను. దాన్నే తీసుకొచ్చి నేను ఈ రైజ్ బాక్స్ తర్వాత రైజ్ బటన్ తర్వాత నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, రెండు బటన్స్ మధ్య గ్యాప్ వస్తుంది. రైట్. రైట్. ఈ బటన్స్ మాత్రం మనకి పొడుగ్గా ఈ మొత్తం కాలం మొత్తం ఆక్యుపై చేయాలి. టోటల్ రోను ఆక్యుపై చేయాలి కాబట్టి మీకు ఒక విషయం చెప్పాను, క్రాస్ యాక్సిస్ అనే ఒకటి ఉంటుంది. క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్ ఒకసారి మీకు దీని గురించి తెలుసుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. మన బిగినర్స్ ట్యూటోరియల్స్ మీకు ఈజీగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్ దాంట్లో స్ట్రెచ్ అని ఉంటుంది. స్ట్రెచ్ ఒకసారి సెలెక్ట్ చేశాను, సేవ్ చేశాను. చూసారా ఎలా వస్తుందన్నమాట. రైట్. సో ఇంకోటి నాకు టెక్స్ట్ చిన్నగా ఉంది. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను పైన ఒక వేరియబుల్ తయారు చేసుకుని నేను మళ్ళీ రాయకుండా జస్ట్ ఆ సబ్ హెడ్డింగ్ స్టైల్ ఏదైతే ఉందో అదే అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. సో నేను ఇక్కడ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బటన్స్కి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కాబట్టి స్టైల్ ఇస్తున్నాను. స్టైల్ ఇచ్చి దానికి వేరియబుల్ ఇస్తున్నాను. జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఈ సైన్అప్ కూడా మనం ప్లేస్ చేస్తున్నాం. సారీ, ఒకసారి కాపీ పెట్టాలి. రైట్. ఒకసారి చూద్దాం. చూడండి ఎంత బాగుంటాయో. రైట్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ చూడండి, నేను స్పేస్ ఇచ్చాను, బాగానే ఉంది. నేను 10 చాలు అనుకుంటున్నాను. సైజ్ బాక్స్కి 10 చాలు. ఇంకోటి ప్యాడింగ్ కూడా నేను ఎక్స్ట్రా ఇచ్చినట్టు గుర్తు. నేను ఒక 15 ఇద్దాం అనుకుంటున్నాను. 15 చాలు. మరీ లావ్ అయిపోయింది. 15 ప్యాడింగ్ 15. రైట్. పైది కూడా ఇవ్వలేదా? ప్యాడింగ్ 15. రైట్. సైన్ అప్ ఎందుకు రాలే? ప్యాడింగ్ 15 ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ 15 కంట్రోల్ సేవ్ కొడుతున్నాను. ఒకసారి చూద్దాం. 2 సేవ్ వచ్చింది, సరిపోయింది. సో ఇక్కడ ఇవ్వడానికి వచ్చిన కారణం ఉంది. అందువల్ల నేను ఇక్కడ నాకు కింద ఒక స్పేస్ కావాలి. సో దానికోసం ఇక్కడ ఒక చిన్న ప్రాపర్టీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే దానికి అక్కడ పెట్టాను. సో పైన కూడా నేను సైజ్ బాక్స్ 10 సరిపోతుంది. సో దాంతో ఈ వెల్కమ్కి దీని మధ్య స్పేస్ తగ్గించి చూసారా. రైట్. ఇప్పుడు చూడండి, నాకు ఈ లాగిన్ ఇవన్నీ కూడా లాగిన్, సైన్అప్, బటన్స్, ఇమేజ్ వీటికి మధ్య ఆటోమేటిక్గా ఈక్వలెంట్ స్పేసెస్ రావాలి. మీకు అంతకుముందు పెయింట్లో చెప్పాను చూసారా. ఈ లాస్ట్ వాటికి నేను వేరే కలర్ మారుస్తాను చూడండి. సో ఇక్కడ లాస్ట్ చూసారా, ఈ వీటికి ఇవన్నీ కూడా కిందికి రావాలి ఈ బటన్కి. నెక్స్ట్ ఇది వచ్చేసరికల్లా ఇవన్నీ కూడా పైకి ఉండాలి, ఈ మధ్యలో ఉండాలి. వీటన్నిటికీ ప్రాపర్ స్పేసింగ్, ఈక్వలెంట్ స్పేసింగ్ ఉండాలి వీటికి. సో దీనికోసం మనం ఇక్కడ వాడేది ఏంటంటే ప్రాపర్టీ పేరు. సో మన మెయిన్ కాలం ఉంది కదా, మెయిన్ కాలమే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ దాన్ని మనం మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ అంటుంది. సో మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్లో స్పేస్ బిట్వీన్ అని చూసారా, దాన్ని వాడాలి. వాటికి స్పేస్ బిట్వీన్ మధ్య. సో మీకు ఆటోమేటిక్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్క్రీన్. అర్థమైందా మీకు? సో ఒక స్క్రీన్ అంటే ఒక హోమ్ స్క్రీన్ని డిజైన్ చేయడం ఇలా ఉంటుంది. సో దీంతోపాటు ఇక్కడ మీకు కింద లాగిన్ బటన్ వీటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఇక్కడ కవర్ చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏంటి అని అంటే రైట్ బటన్. రైట్. సో ఒక బటన్ కడితే మనం ఇంకో బటన్ కూడా అప్లై చేయొచ్చు కాబట్టి. రైట్. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక రౌండెడ్ కార్నర్స్ కావాలి మన బటన్. మనం అంతకుముందు మీకు డిజైన్ చూపించాను. సో రౌండెడ్ కార్నర్స్ కోసం కార్నర్స్
షేప్. ఇక్కడ వాడాల్సింది షేప్ అనమాట. సో షేప్లో నేను ఎలా వాడాలంటే రెక్టాంగిల్ రెక్ట్ రౌండెడ్ రెక్టాంగిల్ బోర్డర్ అనే ఒక విడ్జెట్ ఉంటుంది. నేను దాన్ని తీసుకోవాలి. తీసుకొని దాని లోపల నేను బోర్డర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బోర్డర్ రేడియస్, బోర్డర్ రేడియస్. సో ఇక్కడ బోర్డర్ రేడియస్లో కూడా బోర్డర్ రేడియస్ అని ఒక విడ్జెట్ ఉంటుంది. బోర్డర్ రేడియస్ దాంట్లో ఒక కన్స్ట్రక్ట్ ఉంటుంది, దాని పేరు సర్క్యులర్. సో దానికి నేను ఎంతో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, 20. ఒకసారి చూడండి. సో నేను ఇప్పుడు పెట్టిన బటన్ పేరు లాగిన్కి పెట్టాను, చూసారు లాగిన్. కానీ మీరు ఎగ్జాక్ట్ మంచిగా ప్రాపర్గా రావాలంటే మాత్రం 50 పెట్టండి, అంటే 50%. సో ఆటోమేటిక్గా నీట్గా అందంగా కనిపిస్తుంది 50 పెడితే, రైట్. సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి, నాకు ఇక్కడ మీకు ఎలాగో ఇక్కడ దాకా చెప్పాను కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు. ఇక్కడ కాపీ చేస్తున్నాను, జస్ట్ ఎగ్జాక్ట్ నాకు సైన్ అప్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ కొట్టి ఇక్కడ ఇస్తున్నాను. ఒకసారి చూడండి, 2 మారిపోయి ఉంటాయి. Ctrl+C ఒకసారి కొట్టాను, రైట్. సో ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే నాకు కింద పై బటన్ ఉంది కదా, దానికి నాకు ఒక బోర్డర్ కూడా కావాలనుకుంటున్నాను. సేమ్ ఇదే బోర్డర్ లోపల సైడ్ అని ఉంటుంది, సైడ్ పెట్టి బోర్డర్ సైడ్కి బోర్డర్ సైడ్ అని ఉంటుంది. సో ఆ సైడ్ లోపల నేను కలర్ మెన్షన్ చేయండి. విడ్త్ అవసరం, విడ్త్ నార్మల్గా ఉంటుంది, విడ్త్ కావాలంటే పెట్టుకోండి. కలర్ వచ్చేసరికి కలర్స్ డాట్ బ్లాక్ కావాలి. ఓకే, ఒకసారి చూడండి, మీకు అక్కడ బ్లాక్ కనిపిస్తుంది, చూసారా. మీకు కావాలంటే దానికి విడ్త్ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. క్లియరా? సో ఈ విధంగా మనం ఒక పేజీని డిజైన్ చేయొచ్చు. సో దీంట్లో లాస్ట్ మీకు వచ్చేసరికి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక ఫాంట్ని ఫాంట్స్ని మనం యాక్చువల్గా ఇక్కడ ఫాంట్ని కూడా పెడదాం అనుకుందాం, కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్ వీడియోలో దాంట్లో లాగిన్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలి, సైన్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలి, ఈ ఫాంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను, రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం మీరు కామెంట్స్లో మెన్షన్ చేయగలరు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇలా అంటే ఈ సిరీస్లో మొత్తం కూడా మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా వస్తుంది, జస్ట్ ఏదో ఇండివిజువల్ ముక్కలా కాదు ఈ సిరీస్లో. అందుకనే నేను ఏం చేశాను, మీకు అన్ని దాంట్లో చెప్తే ఆ సిరీస్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి దీనికి సపరేట్ సిరీస్ పెట్టాను. అప్పుడు మీరు ఒకవేళ మీరు దాంట్లో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు దీంట్లో వచ్చి ఈ సిరీస్ మొత్తం కూడా ఇలానే ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఆ విధంగా అనుకున్నట్టు దీంట్లో ఫస్ట్ లాగిన్ పేజ్ సైన్ అప్ అయిపోతుంది. దాని తర్వాత రియల్ టైం ఏపీఎస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఏపీఎస్ డిజైన్ చేశాను ఆల్రెడీ ఆ యాప్స్ కోసం. సో ఆ ఏపీఎస్ని వాడుతూ ఎలా నేను ఒక డైరెక్టరీ సంబంధించినటువంటి యాప్ని చేయొచ్చు కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. మీకు ఏ విధమైనటువంటి దీంట్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నచ్చితే నచ్చిందని, లేదా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలని కంపల్సరీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ఇన్పుట్సే నేను మీ గ్రోత్కి ఉపయోగపడుతుంది, తద్వారా ఈ ఛానల్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, మీ ఫ్రెండ్స్కి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి, రైట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.